అదేవిధంగా మరి మూసీ ప్రక్షాళన అంటే ఏంటిది? మూసీలో ఉన్న మురికి నీళ్ళు ప్రక్షాళన చేయాలి. కానీ కాంగ్రెస్ పార్టీ వారి దృష్టిలో మూసీ పరివాహక ప్రాంతంలో ఉన్న పేద ప్రజల ఇండ్లను ప్రక్షాళన చేసే కార్యక్రమం వాళ్ళు మొదలుపెట్టింది. ఆ పేద ప్రజల ఇంటి మీద పడి బుల్డోజర్లతో కొడుతున్నటువంటి పరిస్థితి. మరి ఆనాడే మేము ఆలోచన చేసినాం, మూసీ రివర్ డెవలప్మెంట్ కోసం ఒక బోర్డు పెట్టినాం. దానికి సుధీర్ రెడ్డి గారు చైర్మన్గా కూడా ఉన్నారు. నాకు తెలిసి 20,000 కోట్ల లోపలనే దానికోసం ప్రణాళికలు కూడా సిద్ధం చేసి మొత్తం కూడా ప్రక్షాళన చేయాలనుకున్నాం. కానీ ఇవాళ ముఖ్యమంత్రి గారు ఏమంటారు? ఒకసారి 50,000 కోట్లు అంటాడు, ఒకసారి 1,00,000 కోట్లు అంటాడు, ఒకసారి 1,50,000 కోట్లు అంటాడు. మరి ఎందుకోసం అన్ని కోట్లు? అందులో రియల్ ఎస్టేట్ ప్రాజెక్ట్ ఏందో, దానికి వరల్డ్ బ్యాంక్ నుంచి రుణాలు ఎందుకో ఇవాళ ఒక్కసారి నల్గొండ జిల్లా ప్రజలు దయచేసి ఆలోచన చేయాలి. మూసీ పేరుతోని మన రాష్ట్రాన్ని మళ్ళా ఏటీఎంగా మార్చి మూసీలో వచ్చినటువంటి మనీని ఢిల్లీకి పంపే ఆలోచన తప్పితే ఇంకోటి ముఖ్యమంత్రి గారికి లేదు. దీన్ని నల్గొండ జిల్లా ప్రజలు దయచేసి అర్థం చేసుకోవాలని కోరుతా ఉన్నాను.